ఆదరించడం మొదలుపెట్టారో దేవుడు ఆమె గర్భాన్ని ముట్టాడు. అంటే ఆ సేవకు మెచ్చి ఆమె గర్భాన్ని ముట్టాడు. ఆమె సంతానవతి అయింది. మీరు కూడా ఇనే ఉంటారు, చాలామంది జీవితాల్లో చూసే ఉంటారు. ఫలానా బిడ్డను తెచ్చి పెంచుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు అనే సాక్ష్యాలు మీరు లోకంలో వినే ఉంటారు. పుట్టనే పుట్టకపోని కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదే అంటారు కదా. ఏ తల్లి కన్న బిడ్డ దిక్కులేని బిడ్డను తెచ్చుకోమా. కన్నబిడ్డలే గ్యారంటీగా చూడాలి ఈ రోజుల్లో. బయట వాళ్ళది ఏముంది? ఏమో వీలైతే కన్నవాళ్ళకంటే బయటోడే చూడవచ్చు, బయట అమ్మాయి చూడవచ్చు. ఎందుకంటే దాన్ని కళ్ళు తెరిసిన దగ్గర నుంచి నువ్వే తల్లివి నువ్వే తండ్రివి కాబట్టి నిన్నే ప్రేమించి నిన్నే హత్తుకునే అవకాశం ఉండదని ఎందుకు అనుకుంటున్నావు? ఆ విధంగా దేవుడు నీ గర్భాన్ని మూసి ఇంకొక బిడ్డకి నీ ద్వారా ప్రేమ దొరికేటట్టు చేయాలని సంకల్పించాడేమో. దేవుని ప్రణాళిక నీ విషయంలో అది అయి ఉందేమో. దాన్ని ఎందుకు గుర్తించవు? నేనే కనాలని నువ్వు మొరాయిస్తున్నావు. ఏమో నీ ద్వారా ఇంకొక బిడ్డను ఆదరించేటట్టు దేవుడు నీ మీద ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడేమో. అదే నీకు సొంత బిడ్డ పుడితే నువ్వు ఆ బిడ్డను ఆదరించలేవేమో. నీ ద్వారా ఇంకొక బిడ్డకి ఆదరణ దొరికినట్లు దేవుడు